మనుషుల చేత, ఇబ్బందుల చేత, కష్టాల చేత, శ్రమల చేత నలిగిపోయి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారా? మీ అంత పిచ్చోళ్ళు ఎవరు లేరండి. ఏంటి ఇంత మాట అంటున్నాడు అనుకోకండి. భూమిని మొత్తాన్ని సృష్టించిన దేవుడు మనకి తండ్రిగా ఉన్నప్పుడు ఈ తేలికపాటి డబ్బు సమస్యల కోసం, తేలికపాటి ఈ శరీరం కోసం, తిండి కోసం, మనుషుల కోసం బాధపడవచ్చండి? నిజంగా అలా బాధపడే వాళ్ళని ఏమంటారు? పిచ్చోడండి. నిజమే కదా. మనలో ఈ లోకంలో ఉన్నవారు చూడాల్సింది సహనం. నిజమైన క్రైస్తవుడు ఎలాంటి సమస్యనైనా సహించి పరిష్కరించగలుగుతాడు. ఎందుకంటే ఆ సామర్థ్యము యేసుక్రీస్తు రక్తం వలన మన అందరిలో కూడా దేవుడు పెట్టి ఉన్నాడు. మనం నమ్ముకున్నది సాధారణమైన దేవుని కాదు. మనం నమ్ముకున్నది ఏదో పూజించేసి పక్కకు వచ్చేసి దేవుడు కాదు. ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనతో ఉండే దేవుడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడినది: మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ప్రభువు అంట మనకి సమీపంగా ఉన్నాడు. కాబట్టి మనుషులు దేవుడు అంటే తెలియని వారు మనలో చూడాల్సింది ఏంటంటే సహనం. ఎంత పెద్ద సమస్యనైనా కూడా మీరు సహించగలుగుతున్నారు. కీర్తనకారుడు 23వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట అంటాడు: గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడిన. అంటే మనమైతే చిన్న 10 లక్షల అప్పు అని, 20 లక్షల అప్పు అని, లేకపోతే ఇన్ని కష్టాల, ఇన్ని ఇబ్బందులు అని ప్రార్థన. దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థన ఆలకించలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, అంటే పసిపిల్లలుగా ఉన్నప్పుడు మీరు రోజు వాళ్ళకి స్నానం చేపిస్తారు. వాళ్ళు ఎదిగిన తర్వాత 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు స్నానం చేయించమని అడిగితే మీరు ఎలా చూస్తారు? వాడిని ఇంత ఎదిగి బుర్ర పని చేయట్లేదా, ఇంత పెద్దోడు వైపు స్నానం చేయలేవా అని అడుగుతారు. ఎందుకు? ఎదిగిన వాడు ఖచ్చితంగా తనకు తానుగానే చేసుకోగలుగుతాడు. సేమ్ థింగ్, మనం దేవుని రక్తం పొందిన తర్వాత విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు కొన్ని సమస్యలు మనమే ఎదుర్కోవాలి. దేవుడు ఆ సామర్థ్యాన్ని మనలో పెట్టాడు. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. అది అప్పులు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అసలు ఆయనకు అసాధ్యమైంది ఏది? మరణాన్ని కూడా జయించాడు ఆయన. ప్రియులారా, మీరు ధన్యులు, మీరు లోకమును జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని అపోస్తులు చెప్తున్నారు. ఇంత అద్భుతమైన మాటలు మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. దావీదును మనం గమనించినట్లయితే దావీదు ఎవరికి భయపడలేదు. గొలియాతుకి భయపడలే, సింహానికి భయపడలే, ఆ పక్కన పెడితే ఎలుగుబంటికి భయపడలేదు. సౌలు రాజు తరుముతున్నా కూడా భయపడలే. ఆ టైంలో ఆయన్ని దేవుణ్ణి ఆరాధించుకుంటూ కూర్చున్నాడు. సౌలు రాజుని చంపే అవకాశం వచ్చినప్పుడు నిజానికి మనలాంటి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే సౌలుని చంపేస్తారు. కానీ చంపకుండా సహించాడు. ఎందుకంటే నేను దేవునికి భయపడేవాడిని, సౌలుకు భయపడేవాడిని కాదు. ఒకవేళ నిజంగా సౌలుకు భయపడితే ఈ సమస్య నాకు దరిదాపుల్లోకి వచ్చింది, నేను చంపేస్తే అయిపోద్ది, సమస్య తీరిపోద్ది. కానీ అలా కాదు, నేను దేవుని వాక్యానికి లోబడాలని సహనాన్ని చూపించాడు. మన జీవితంలో కూడా దేవునికి భయపడే వారమై ఉండగలిగితే భూమి మీద దేనికి భయపడం. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి సహనము కలిగి మనుషులు చూసి అనుకోవాలి, ఇంత సహనం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సహనము మన తండ్రి వలన, ఆయన రక్తం వలన మనకు కలిగిందని మనుషులు తెలుసుకుని వారు దేవుణ్ణి వెంబడించుదురుగాక. దేవుడు మీకు అటువంటి సహనమును దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.